హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో విశేషణలో ఉండే ఫోర్త్ వన్ అయిన సార్వనామిక విశేషణ. సో దాన్ని మనం సంకేతవాచక విశేషణ అని కూడా అంటాము. దీని డెఫినేషన్ ఇప్పుడు మనం చూద్దాము. जो सर्वनाम संज्ञा अथवा सर्वनाम की ओर संकेत करते हैं उन्हें सार्वनामिक विशेषण कहते हैं. जो सर्वनाम संज्ञा अथवा सर्वनाम की ओर संकेत करते हैं उन्हें सार्वनामिक विशेषण कहते हैं. సో ఇందులో మనం సంకేతవాచక విశేషణ లేదా సర్వనామిక విశేషణ ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాము అంటే, జో సర్వనాం, సో ఆ సెంటెన్స్లో సర్వనాం ఉంటుంది. అది ఎలా ఉంటుందా సర్వనాం అంటే సంజ్ఞ అథవా సర్వనాంకి ఓర్. సో దాని ప్లేస్ ఎలా ఉంటుందంటే కనుక సంజ్ఞకు ముందుగా సర్వనాం వస్తుందన్నమాట. సో అలా సంకేత అంటే మనకి సింబాలిక్గా గుర్తుపెట్టుకుంటే దాన్ని మనం సార్వనామిక విశేషణం చెప్తాము. సో ఈ డెఫినేషన్ ఇంతగా అర్థం కాకపోతే నెక్స్ట్ చూడండి, ఇది సేమ్ డెఫినేషన్. ఇది జస్ట్ అర్థం కావడం కోసం మధ్యలో ఆర్ అని పెట్టాను కదా, కింద చూడండి. जो सर्वनाम संज्ञा की विशेषता बताने के लिए उनसे पहले प्रयुक्त होते हैं. సో जो सर्वनाम, సో సర్వనాం ఏదైతే ఉందో అది సంజ్ఞాకి విశేషత బతానేకే లియే, సో సంజ్ఞ యొక్క స్పెషాలిటీని తెలియజేయడానికి ఉన్సే పహలే ప్రయుక్త హోతే హై. సో దేని ముందర ఉంటుంది మనకి, ఇప్పుడు సంజ్ఞకు ముందుగా సర్వనామం ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఎగ్జాంపుల్స్ చూద్దాము. సో అప్పుడు అలా ఉంటే దాన్ని సార్వనామిక విశేషణ లేదా సంకేతవాచక విశేషణ అని చెప్పచ్చు. ఎగ్జాంపుల్స్ చూద్దాము. సో ఈ ఎగ్జాంపుల్లో అందరూ బాగా గమనించండి. ఉదాహరణ, యహ్ మేరా ఘర్ హై, యహ్ ఘర్ మేరా హై. సో ఇక్కడ యహ్ మేరా ఘర్ హైలో మేరా అనేది యహ్ అనేది రెండు కూడా సర్వనామం అవుతాయి. ఘర్ అనేది సంజ్ఞ అవుతుంది. కానీ ఇక్కడ నేను ఏమని చెప్పాను, మనకి సంజ్ఞ యొక్క విశేషణాన్ని తెలుపుతూ సర్వనామం ఉండాలని చెప్పాను. సో యహ అనేది అక్కడ ఏమవుతుందంటే సర్వనామం అవుతుంది. కానీ సార్వనామిక విశేషణ ఏ విధంగా అవుతుందంటే సంజ్ఞ ముందుగా ఉండాలన్నమాట. సో యహ్ ఘర్ మేరా హై సెకండ్ సెంటెన్స్ ఉంది కదా, సో దాని ప్రకారం ఉన్నట్లయితే అది మనకు సార్వనామిక విశేషణ అవుతుంది. ఓకేనా? యహ్ ఘర్ మేరా హై అనేది కరెక్ట్ ఎగ్జాంపుల్ ఈ నేను చెప్పిన డెఫినేషన్కి. ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు బాగా అర్థమవుతున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్.